ఇప్పుడు మాధవదారిలోనే ఇంకో పందిరికి వచ్చి, ఆ పందిరి ఎక్కడ ఏంటంటే జనసేన పార్టీ కార్యాలయం మాధవదారి 50వ వార్డు. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా లేదు ఇక్కడ, రచ్చ మామూలుగా లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ వాట్ అనేది. సో నాకైతే బాగా నచ్చింది ఇది, ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, అందుకు. సో చూడండి ఫ్రెండ్స్, వినాయకుడిని పవన్ కళ్యాణ్ వినాయకుడిలాగా ఇచ్చేసారు. అండ్ ఏమో జన సైనికులు అనమాట ఇలాగా. అండ్ లైబ్రరీ అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ అప్పుడు పోరాటం చేసినప్పుడు కానీ ఇవన్నీ ఫొటోస్ చాలా బాగా పెట్టారు. అండ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు పెట్టారు ఇక్కడ. కులాలను కలిపే రాజకీయం విధానం, మతాలు ప్రస్థానం లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయ సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయత, జాతీయవాదం, ఇలా చాలా పెట్టారు. అండ్ పర్యావరణం పరిరక్షించే విధానం, ఇవన్నీ చాలా బాగా పెట్టారు. సో ఒకసారి వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం వాట్ ఈజ్ వాట్ అనేది, ఈ ఐడియాలజీ ఎవరిది అనేది. సో హలో అండి. హలో. మొత్తానికి మంచి పెట్టారు, జనసేన పార్టీ కార్యాలయంలో వినాయకుని పెట్టారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ ఐడియా ఎవరిది? ఐడియాలజీ ఎవరిది? కర్త, క్రియ, కర్మ అన్ని మీరే. వినాయక చవితి చేయడానికి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. మీరు జనసేన మొత్తం రుద్దిసారే? జనసేన 50వ వార్డు ప్రెసిడెంట్. ఓకే ఓకే. పిల్లలు వినాయక చవితి చేస్తానని చెప్పి అని అన్నారు. సరే చేసుకోండి అంటే వాళ్ళు ఏంటంటే కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన కళ్యాణ్ గారి అభిమానం మీదే లేకపోతే రుద్దారు కొంచెం? ఏం లేదు, నేను రుద్దడం ఏం లేదు, వాళ్ళ ఇంక్లూడే ఉంది. సొంత ఒపీనియన్ చాలా బాగుంది, అంటే చూడముచ్చటగా ఉంది. యాక్చువల్లీ నిజంగా కార్యాలయంలో ఉన్నట్టు అనిపించింది. అదే మాకు కావాలి. సో వాట్ ఎవర్, నైస్, చాలా బాగుందండి. సో మీకు కేవీ టాక్ ఛానల్ తరపు నుంచి మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు మీకైతే మీ అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మీకైతే డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనశ్శాంతి చాలు. ఓకే ఓకే దెన్ బాయ్. ఓకే.